బహదూర్ అనేవాడెవడు, ఇంకొకళ్ళెవరు అసలు ఈ కథ ఏంటని మీతో ఒక దర్శకుడు యూనో డిస్కస్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆడియన్సెస్ థింగ్. ఎక్స్పెక్టేషన్ వైజ్ ఏం పెట్టుకోవాలంటే కనుక ఎస్, ఈ సినిమా నవ్విస్తుంది, చాలా గట్టిగా నవ్విస్తుంది, చాలా ఆశ్చర్యపరుస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్. దాంట్లోకి వెళ్ళిన క్రాఫ్ట్, యాక్టర్స్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి. అంటే చాలా వరకు సినిమాల్లో యూనో ఒక పాత్ర ఏదో స్టాండౌట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రావు బహదూర్ అనేవాడు అసలు మనల్ని యాక్చువల్లీ మనం థియేటర్లో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు. రావు బహదూర్ అనేవాడు అంత పర్ఫామ్ చేసేసారు సత్యదాని ఆ పాత్రలో. మిగతా యాక్టర్స్ అందరూ కూడా అసలు అంటే ఒక పాయింట్లో సత్య వీళ్ళేంటి పోటీ పడి చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. సో ఆ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు, అంత ఆర్ట్ చూడొచ్చు. ఆర్ట్ ఇన్ ది సెన్స్ ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైన్ కావచ్చు, మేకప్ కావచ్చు. అంటే ఈ సినిమాలోకి ఒక మంచి అనుభూతిని ఇవ్వడానికి కావాల్సిన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కొత్తదనము, ఒక యూనో మంచి అనుభూతి యూనో దాన్ని చూడొచ్చు. అలాగే మొన్న యాక్షన్ సీన్స్ లేవా దీంట్లో అని చెప్పేసి అడిగినట్టున్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమాలో ఒకళ్ళు కొట్టుకోరు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీకు రావు బహదూర్ గారిని పట్టుకుని కొట్టాలనిపిస్తుంది అన్నమాట. సో సార్ ఇందులో మీరు కూడా యాక్ట్ చేసినట్టున్నారు. అవును, మీ పాత్ర ఎంతగానో అలరిస్తుందంటే వాట్ యు విల్ సే? అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను నా కెరీర్లో, యాక్టింగ్ కెరీర్లో పెద్ద క్యారెక్టర్ ఇది, లెంత్ క్యారెక్టర్. అంటే ఇంతకుముందు అంటే సుందరానికి చేసిన, యాంగర్ టైల్స్ చేసిన, ఇంటెన్సిటీ వైజ్ కొంచెం పెద్ద క్యారెక్టర్, డ్యూరేషన్ వైజ్ తక్కువ ఉన్నా కూడా. సో నాకు యాక్చువల్లీ దాని గురించి నేను చెప్పడం కన్నా చూసిన తర్వాత నాకు వినాలని ఉంది. మహేష్ గారు ఏం చెప్పారు చెప్పు అన్నారు. మహేష్ సార్ అన్నారు కదా, మహేష్ సార్ అయితే సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి ఈయన ఇట్లా చేసేస్తుండేంది అది అని చెప్పేసి. లైక్ అంటే స్పెసిఫిక్గా సార్ ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడారు అండ్ యువర్ సర్ప్రైజ్డ్, అంటే ఇంత బాగా చేస్తుండే ఏంటి అని చెప్పేసి అన్నారు అన్నమాట. సో పాడారు, యాక్టింగ్ చేశారు, డాన్స్ చేశారు ఒక పాటలో. అది థియేటర్లో చూడాలి మీరు. సత్యదేవ్ గారు, చెప్పండి. వి ఆల్ నో దట్ యు ఆర్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, వర్స్టైల్ యాక్టర్, మా అందరికీ తెలుసు. అయితే మీరు కరెంట్లీ వాట్ యు ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ రావు బహదూర్ అంటే ఏం చెప్తారు? వాట్ యు మిస్సింగ్ అండి? ఎస్, సినిమా నుంచి ఏం మిస్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది కదా. ఓహో, అంటే ఇన్ని రోజులు ఆ గెటప్ కావచ్చు, ఆ ఎటర్ కావచ్చు, ఆల్మోస్ట్ 5 hours మేకప్ చేసుకోవడము అండ్ డ్రెస్సెస్ కూడా ఒక చోట మాట్లాడుతుంటే మీరు అటు ఇటు కదలొద్దు, ఎక్కువ కదలొద్దు, అది పట్టు వస్త్రాలు సంథింగ్ అని చెప్పి ఇలా చాలా థింగ్స్ మీరు ఇన్ని రోజులుగా ట్రావెల్ చేసి వచ్చారు కదా. సో వాట్ యు ఆర్ కరెంట్లీ మిస్సింగ్ అంటే రావు బహదూర్ నుంచి వాట్ యు విల్ సే? అదే మొహం మీద ఒక 10 మందిని మిస్ అవుతున్నానండి. అలా వాళ్ళందరూ ఏం తిన్నారో కూడా తెలిసేదనమాట నాకు. వాడు ఇడ్లీ తిన్నాడు, ఒకడు దోశ తిన్నాడు, ఒకళ్ళేమో అప్పుడే ఏదో పరోటా తిన్నా. సో అలాగా 10 మంది నా మొహం మీద ఉండేవారు ఎప్పుడు. వాళ్ళందరినీ పేరున మిస్ అవుతున్నాను. అండ్ బట్ మిస్సింగ్ అంటే మోర్ ఇదేంటంటే రేపు రిలీజ్ ఉంది కదా, నాకు యూజువలీ నాకు ఎప్పుడు నా ఫ్రెండ్స్ కానీ అందరూ అడుగుతారు ఏంటి టెన్షన్ ఉందా అని. నాకు ఎప్పుడు అసలు టెన్షన్ అనేది ఉండదు, కానీ ఏంటో ఆ ముందు రోజు మాత్రం చాలా యాంగ్షియస్ అయిపోతాను. అంటే ఆ రోజు అది అప్పుడు మేబీ నా బాడీ ఎలా ట్యూన్ అయిపోయిందంటే 10 రోజుల నుంచి పడే బదులు ముందు రోజు పడితే సరిపోద్ది కదా అని ట్యూన్ అయినట్టుంది. సో ఈ ఒక్కరోజు కొంచెం నాకు కొంచెం యాంగ్జైటీ అండ్ యాంగ్షియస్గా ఉంటుంది. అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఎలా డెలివర్ చేస్తాం అన్నీ కాదు. అంటే ఎప్పుడు మనం అనుకున్నదే, ఫిల్మ్ అనే ప్రాసెస్ ఏంటంటే మనం దీన్ని దేంతో కంపేర్ చేయలేం. అంటే లైక్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పిందే, నాకు ఎప్పుడో ఒకసారి ఒక పెద్ద మనిషి చెప్తే విన్నదే. సో అంటే ఒక బాక్సింగ్ 6 నెలలు చేస్తే బాక్సర్ అవుతాం, లేకపోతే ఒక క్రికెటర్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు క్రికెట్ గట్టిగా ఆడితే ప్రొఫెషనల్ అయిపోతాడు. బట్ మనం చాలా కష్టపడి ఎంత కష్టపడినా 2 సంవత్సరంన్నరకు సినిమా తీయగలుగుతాం, రిజల్ట్ మన చేతిలో ఉండదు. సో ఆ రిజల్ట్ రేపు కాబట్టి బికాస్ వీ హ్యావ్ టు క్యాటర్ టు ద లార్జర్ ఆడియన్స్ కాబట్టి ఆ టెన్షన్ అంతే తప్ప ఇంకేం లేదు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. మహేష్, సో ఇప్పటిదాకా అంతా అంటే ఆన్లైన్లో రావు బహదూర్ అంటే ఏంటి, లేదంటే జాన్రా ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్నీ చెప్పారు, ఓకే. బట్ రావు బహదూర్ యాక్చువల్గా ఒక సినాప్సిస్లా చెప్పాలి అంటే టిల్ డేట్ ఇప్పటిదాకా మీరు ఎన్ని లెస్ దెన్ ఎ టీజర్ రిలీజ్ చేసినా, నాట్ ఎ టీజర్ చేసినా, మోర్ దెన్ ఎ టీజర్ చేసినా, ఎన్ని చేసినా కూడా ఒక
కాన్సెప్ట్ లైన్లో ఏంటి, వాట్ షుడ్ ఆడియన్స్ కమ్ డౌన్ టు ద వై షుడ్ ఆడియన్స్ కమ్ డౌన్ టు ద థియేటర్స్ అనేది ఒక లైన్లో ఇవ్వలేదు ఇప్పటిదాకా. దో మీరు అదే యాంటిసిపేషన్ ఉండాలి ఇవన్నీ చెప్తున్నా కూడా. సో అలా అప్పుడు అడిగితే ఏం చెప్తారు ఫ్యూ అవర్స్లో కాబట్టి అట్లీస్ట్. సో దిస్ ఈజ్ ఇప్పుడు నేను ఈ కథ సినాప్సిస్లో పెట్టాలంటే కూడా నాకు చాలా రోజులు ఎందుకు పట్టింది అనేది కూడా నేను నిదానంగా అర్థం చేసుకున్నాను. సో జనరల్లీ ఒక ప్లాట్, సింగిల్ ప్లాట్ ఉంటుంది. సో నేను నేర్చుకున్న అంటే కంచిపాలెం తర్వాత రైటింగ్ స్కూల్కి వెళ్ళాను. సో కొంచెం అది వంట పట్టింది, అంటే మంచి యూనో మెథడ్స్ అవి నేర్చుకున్నాను నేను బాగా. సో దాంట్లో ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే, మోస్ట్లీ మన సినిమాలు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ ఎవ్రీ ఫిల్మ్, దెర్ ఆర్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ యూనో ఇవన్నీ ఈ మెథడ్స్ అని ఈ సబ్ప్లాట్స్ అనేవి కొంచెం సైడ్ లైన్ అయిపోతాయి అనమాట ఒక్కొక్కసారి మెయిన్ ప్లాట్ ముందుకెళ్తున్న కొద్దీ. సో ఈ సబ్ప్లాట్ యాడ్ అయినప్పుడు అది సత్య మాటల్లో రిచ్ స్టోరీ టెల్లింగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ లైక్ దట్. అయితే ఇవన్నీ కలగలిపి ఒక సినాప్సిస్ చెప్పడానికి నేను ఎప్పుడు కొద్దిగా కష్టపడాను. అందుకే నేను ఎప్పుడైనా నరేషన్ ఇమ్మన్నప్పుడు నేను కొన్ని పేర్లు తీయలేను, పెద్ద పెద్ద స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ యాక్టర్స్ చెప్పినప్పుడు అరగంట ఇచ్చేవాళ్ళు, అరగంట లేదంటే 45 minutes ఇచ్చేవాళ్ళు. సరే మొదలు పెట్టేవాడిని, కానీ 4:30 నేనేం చేశానంటే ఫస్ట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను అనమాట. 1/2 hour 45 minutes చెప్పలేకపోయా. ఇలా కాదని ఓకే అరగంట 45 minutes అని నేను అక్కడికి వెళ్ళి మొత్తం నటించేవాడిని అనమాట. మొత్తం ఒక మైమ్ యాక్షన్ చేసేవాడిని స్క్రిప్ట్ అంతా. 4.5 hours పట్టేది. సో మీరు ఇప్పుడు ఒక సినాప్సిస్లో అడగాలంటే ఇప్పుడు ఈ టీజర్స్ అన్నిట్లో చెప్తున్నట్టుగానే ఒకడు ఉంటాడు, వాడికి ఒక 55-60 వేళ్ళు ఉంటాయి. ఆడి పేరు రావు బహదూర్. వాడు టెర్మినల్లీ ఇల్ అనమాట. వాడు లాస్ట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ నుంచి సఫర్ అవుతుంటాడు. సంవత్సరం క్రితమే 4 నెలల్లో చచ్చిపోతాడు అని చెప్పేసి డాక్టర్లు డిక్లేర్ చేశారు. కానీ ఆడు చావట్లేదు. సో 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 మీకు మొదటి సీన్లోనే అర్థమైపోతుంది ఎందుకు చావట్లేదు అని చెప్పేసి. వాడికి ఒక క్వెస్ట్ ఉంది. ఆ క్వెస్ట్ కోసం ఆబ్వియస్లీ ఎనీ స్క్రీన్ ప్లే ప్రోటగనిస్ట్కి ఒక క్వెస్ట్ ఉంటుంది కదా, అలాగే వీడికి ఒక క్వెస్ట్ ఉంది. ఆ క్వెస్ట్ కోసం అని చెప్పేసి వాడు చావకుండా నేను చావను బై అనేది దీంతో కూర్చున్నాను అనమాట. సో అతని క్వెస్ట్ ఏదైతే ఉందో, అతని వాంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఎలాంటి సైకలాజికల్ అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి సైకలాజికల్ డ్రామా అనేది రాయడం అయిందండి. ఎందుకంటే ఒక గదిలోంచి కదలలేడు, ఆడి టర్మినల్లీ ఇల్లు, వాడికి ఉన్న వాంట్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాడు. వాడికి రోడ్డు మీదకి వెళ్ళడానికే ఓపిక ఉండదు, ప్యాలెస్ దిగడానికి ఓపిక ఉండదు కదా. సో వీడు ఆడి చుట్టూ ఉన్న జనాల సైకాలజీతో ఆడుతూ ఎలా వాడి వాంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు అనేది కథ. ఈ నెపంతో మనం వాడు అసలు ఎవడు, ఆడు ఎట్లాంటి వాడు, ఇలా అయిపోయేటప్పుడు పాపం ఎన్ని స్టేజెస్లో వాడి జీవితం సంకనాగిపోయింది. అంటే చెప్తారు కదా లాస్ట్లో, జీవితం సంకనాగిపోయినప్పుడు ఆ శక్తులు సిద్ధిస్తాయని. ఆ స్టేజెస్ ఆఫ్ జీవితం సంకనాగిపోవడం అనేది ఈ కథ మొత్తం చెప్పే కదండి. ఫైనల్గా చెప్పారు ఎప్పటికన్నా సినాప్సిస్? మీరు అడిగారు కాబట్టి చెప్పగలిగాను. అది కూడా నేరేషన్ లాగే చెప్పారు. సార్ ఏం చేయండి సార్ నాకు ఒక సమస్య ఉంది సార్. ఐ క్రియేట్ వరల్డ్ సార్. ఇప్పుడు దాకా ఎప్పుడైనా సింగిల్ ప్లాట్ రాసినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పగానే ఇదండి అని చెప్పేస్తా. కానీ వెన్ వి క్రియేట్ వరల్డ్స్ కదా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇట్ ఇన్ సింపులర్ లైన్స్ అనమాట. ఆల్సో అనురాగ్ ఇంకోటి ఇందాక నరేషన్, అవును మీరే అనుకుంటారు కదా. నాకు ఎవరో నా ఫ్రెండ్ ట్వీట్ పంపించారు, ఓ డైరెక్టర్ మొదలు పెడితే ఆపడు మాట్లాడటం అనేది రాశారు. ఎవరో కానీ మహా ఇప్పుడు అందుకే రీసెంట్గా ఏం చేస్తున్నా, ఎవరైనా నరేషన్కి పిలిచి టైం ఇస్తే ఈయన ఫ్లోలో ఉంటాడు. మీరు 45 minutes ఇస్తే నేను చెప్తా 45 minutes ఆపేయాలంటే మీరు ఆపేసేయండి, నా ఆపేస్తా, మీకు వినాలంటే కంటిన్యూ చేయండి అని. బట్ ఐ థింక్ హీ హాజ్ అ గుడ్ సక్సెస్ రేట్. దట్స్ మై ఇప్పుడు నా లైన్ అదనమాట. 45 minutes తర్వాత మీకు ఆపాలనిపిస్తే ఆపేస్తాను, వెళ్ళిపోతానని చెప్పేసి. నేను చెప్తా, మీరు ఎంత వినాలో వినండి అంటారు, అందరు లాస్ట్ వరకు ఉంటారు. సో దట్స్ అ గుడ్. మరి వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే సార్, నేను సినిమా గురించి మాట్లాడమన్నప్పుడు ఎంత మాట్లాడతా, మీరు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడమన్నా అనుకోండి బెబ్బే. సో అనురాగ్, సో ఈ సినిమా అనేది జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కానీ లేదా మహేష్ బాబు గారు కానీ సినిమా లేదా సినిమా తాలూకు సక్సెస్ అనేది ఎంత పర్సనల్ ఆయనకి? అంటే సార్ మాకు పర్సనలీ, నేను అనురాగ్ 2012లో MBA చదివి హైదరాబాద్కి వచ్చాం సార్. వచ్చి ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషన్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 11th నుంచి పక్కన ఉండేవాళ్ళం, ఎన్నో సినిమాలు చూసాం, కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. నేను కొన్నిసార్లు సినిమాకి రాకపోతే అనురాగ్ ఒక్కడే వెళ్ళిపోయేవాడు. సో దట్స్ హిస్ ప్యాషన్ ఫర్ సినిమా అప్పటి నుంచే.
ఇండస్ట్రీకి వచ్చాం 2012లో, ఏజెన్సీ స్టార్ట్ చేసాం, మార్కెటింగ్ ఏజెన్సీ అని స్టార్ట్ చేసాం, సినిమాలతో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. 2013-14లోనే మహేష్ బాబు గారు నేను ఒక్కడినేతో వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ దట్ వి డిడ్, సుకుమార్ గారితో మహేష్ గారితో. అప్పటి నుంచి పరిచయం సార్. అప్పటి నుంచి అప్పుడు 22-23 కిడ్స్ బబ్లింగ్ విత్ ఐడియాస్, అలా చేద్దాం ఇలా చేద్దాం సార్, అది చేద్దాం, మీరు ఎందుకు అసలు ఒక బైక్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోద్దు, ఒక ఎనర్జీలో. అక్కడి నుంచి వాళ్ళ మల్టిపుల్ ఫిల్మ్స్ మార్కెటింగ్ చేసాం. ఈ ప్రాసెస్లో వాళ్ళతో ఆబ్వియస్లీ చాలా డిస్కషన్స్, ట్రావెల్, వెరీ నైస్ పీపుల్, దెవ్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఎప్పుడు ఏది కావాలన్నా. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వెన్ వీ గో టు దెమ్ అండ్ సే, అంటే దెర్ ఈస్ బిజినెస్, దెర్ ఈస్ పార్ట్నర్షిప్ ఇన్ బిజినెస్ ఆబ్వియస్లీ, కానీ మా దృష్టిలో ఎప్పుడు వాళ్ళు మా బిజినెస్ పార్ట్నర్స్ కన్నా నాకు ఒక మెంటర్స్, వాళ్ళతో మేము అసోసియేట్ చేస్తున్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్తో అన్నట్టే మేము చూస్తాం సార్. సో వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని మా మంచి కోరుకునే మనుషులు. మీరు ఏం మంచిగా చేసినా వీఆర్ దే.